తిరిగి మనం ఈ సమయంలో ఒక చిన్న భాగాన్ని పరిశీలన చేస్తాం. ప్రభు బలిని సమీపించే సమయము. ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మన జీవితానికి ఆపాదించుకుంటూ ఆయనలో ఉన్నవి మనలో లేనివి పరిశీలించుకొని ఆయనలో ఉన్న అనుభవంలోనికి మన జీవితానికి మార్చుకుంటూ ఆ ప్రత్యక్షతలో నేను కూడా జీవిస్తాను ప్రభువా నేటి నుండి. వాస్తవికంగా మీ శరీర రక్తమాంసంలో పాల్పంపులు పొందే అర్హత 15వ అధ్యాయము 17 నుంచి 19 వచనాలు మనం చదువుతాం. రాజు అతని ఇంటి వారును బయలుదేరి బెత్లెహేముకు వచ్చి బస చేసిరి. అతని సేవకులందరూ అతని ఇరుపార్శ్వములో నడిచిరి. ఎవరంట వారు? పెలేతీయులందరూ గాతు నుండి వచ్చిన 600 మంది గిత్తీయులను రాజునకు ముందుగా నడుచుచుండిరి. రాజు గిత్తీయుడగు ఇత్తయిని కనుగొని, నీవు నివాస స్థలము కోరు పరదేశివై ఉన్నావు, నీవెందుకు మాతో కూడా వచ్చుచున్నావు? నీవు తిరిగిపోయి రాజుండే స్థలములో ఉండుము. ప్రార్థన చేసుకుంటాం. నమ్మదగిన తండ్రి, నిన్ను స్తుతించి ఆరాధించడానికి ఈ పునరుత్థాన దినము బేతేలులో కసాపురంలో అయోగ్యుడి నాకు కూడా మీరు అనుగ్రహించినందుకు కొరకై వందనములు. జీవము గల తండ్రి, యజ్ఞ పశువు నిర్దోషమైనటువంటిది. ఆ గొర్రెపిల్ల యొక్క విధానం ప్రభా, దానిలో ఉండవలసిన ఆ 9 లక్షణములు భారతదేశంలో ప్రపంచ దేశంలో బలి ఇవ్వబడుతున్న ఏ జంతువులో కనబడినప్పటికీ ఆ ప్రత్యక్షతలన్నిటినీ శరీరధారిగా యజ్ఞ పశువుగా ఆ 9 లక్షణములు, ఆ 8 లక్షణములు నా కొరకై మీరు అనుభవించి శాపగ్రస్తులై నిత్య నరకానికి వెళ్ళవలసిన నా జీవితంలో మీరు చిందించిన అప్రశస్తమైన రక్తం పవిత్రపరిచిన నా జీవితాన్ని విమోచించి విడిపించినందు కొరకై నీకు స్తోత్రం. నీ శరీర రక్తమాంసంలో పాల్పంపులు పొందడమే కాక సంఘం సహవాసం దినదినము నన్ను నేను సరిచేసుకుంటూ నీ రాకడ కొరకు సిద్ధపడుతూ ఆ నిత్య రాజ్యంలో సమృద్ధి ప్రవేశం, నిత్య నరకానికి సమృద్ధి ప్రవేశం గల నాకు మీరు ప్రసాదించినందు కొరకై, ఉచితంగా కల్పించినందు కొరకై యేసుక్రీస్తు నామంలో నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తున్నా. ఏమిచ్చినా ఈ రుణం తీర్చలేని ప్రబంధను బట్టి నా స్తుతి ఆరాధన యేసు నామంలో మీకు అర్పించడానికి ఇచ్చిన తరుణం, నీ శరీర రక్త మాంసంలో పొందడానికి ప్రభా ఇస్తున్న ఈ హెచ్చరికలు సరి చేసుకుని జీవించటానికి వింటున్నవా నాలో మాందో మీ కార్యం చేయమని స్తుతిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ మనకు ఒక వ్యక్తి కనపడుతున్నాడు. అప్పుడు ఆ సందర్భం, అక్కడ ఒక మహానుభావుడు ఉన్నాడు. కానీ చాలా ఆశ్చర్యంతో కూడిన విషయం, దావీదు మహారాజు శరీరధారిగా ఉన్నప్పుడే తన కుమారుడైన అబ్షాలోము
కొంతమందిని అల్లరివారి మూక అంటారు, కొంతమందిని చిల్లర చేష్టలు వెళ్ళిన వారిని పోగేసుకొని తనతో పాటు ఐతోపేలును ఏర్పరచుకొని తనను తాను ఏమని ప్రకటించుకున్నాడు? రాజుగా ప్రకటించుకున్నటువంటి సందర్భం. కానీ దావీదు శత్రువు అయింటే వదిలివేసిండేవాడు కాడు. అసలు దావీదు ఎదుట ఎవరు కూడా వచ్చి నిలబడే అర్హత లేదు. ఎందుకంటే గొల్యాతే నిలబడలేకపోయాడు, ఇంకెవరు నిలబడతాడు? కాబట్టి తన రక్తం పంచుకొని పుట్టిన కుమారుడు కనుక దావీదు ఏమనుకుంటాడు? యుద్ధం చేయొచ్చా చేయకూడదా? చేయొచ్చు. కానీ తానేమనుకునింటే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేయడం ఎందుకులే అనుకొని తనకున్న హోదా అంతటిని ప్రక్కన పెట్టేసి ఒక నిస్సహ్యుడుగా, చేతకానివాడుగా, అసమర్థత కలిగిన వాడుగా ఆయన సింహాసనాన్ని విడిచిపెట్టి, రాజ్యాన్ని విడిచిపెట్టి ఏమవుతున్నాడు? ఎప్పుడైనా ఈ అనుభవం మనకు వస్తే, ఒకవేళ అన్న దగ్గర కానీ, తమ్ముని దగ్గర కానీ, తండ్రి దగ్గర కానీ, తల్లి దగ్గర కానీ, నా జీవితంలో ఒకరోజు ఈ అనుభవం వచ్చింది, మీకు కూడా వచ్చి ఉండొచ్చు. ఇందాక నాతో ఒక సహోదరుడు మాట్లాడుతున్నాడు, ఆయన జీవితంలో కూడా ఒక అనుభవం వచ్చిందంట. చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. నేను సేవ చేస్తున్నాను కాబట్టి ఆయన కూడా సేవ చేస్తే బాగుంటుందని నేను ప్రార్థన కూడా చేశాను, చేస్తూ కూడా ఉన్నాను. అది జరుగుద్ది అతి త్వరలోనే, మీరు చూస్తారు. ఒకవేళ అతని సతీమణి కుటుంబ సభ్యులు ఏదైనా డిస్టర్బ్ చేస్తే చెప్పలేం, కానీ ప్రభు ప్రత్యక్షతలు పరిపూర్ణంగా ఉన్నాయి. నేను మా కుటుంబ సభ్యులతో 22 సంవత్సరాలు దాదాపు మాట్లాడలేదు. ఆ తర్వాత సేవకి వెళ్తున్నప్పుడు, ఇక నేను సేవకి వెళ్ళేటప్పుడు కూడా మాట్లాడకపోతే అదేమవుతుంది? ఆ దోషం నా మీద ఉండకూడదు. వాళ్ళు మాట్లాడినా మాట్లాడకపోయినా, సమాధానం పడినా పడకపోయినా, నా వైపు అయితే ఏమీ అభ్యంతరం ఉండకూడదని నేను మాట్లాడితే వాళ్ళు ఏం పలకలేదు. కాబట్టి ఇంక నేనైతే సమాధానం పడినట్టే కదా. వారితో కూడా అడిగాను, వారు అంగీకరించలేదు. ప్రభుతో కూడా అడిగాను. ఆ తర్వాత నేను సేవకి వెళ్ళాను. ప్రభు పరిచయం ఇలా కొనసాగుతూ ఉన్నాను. కాబట్టి తమ్ముడు కూడా మరి ఆస్తి విషయాలు కూడా నేనేమి, ఒక అబ్బాయి పుట్టలేదు, మాకు 2 అబ్బాయిలు అన్నప్పుడు ఇక నేనెవరు? వాళ్ళు అనుకున్న పద్ధతి కరెక్టే. మాకు ఒక అబ్బాయి చనిపోయాడంటే వాస్తవంగా నేను లోకానికి సమస్తానికి ఏమయ్యాను? చనిపోయాను. ఇక జీవించేవాడను నేను కాదు. కాబట్టి నేను ప్రభు కొరకే జీవించాలి. భౌతిక సంబంధమైన ఆస్తులు మాత్రమే లేవండి నాకు. ఏం లేవు? భౌతిక సంబంధమైన ఆస్తులు లేవు. కానీ అసలు ఎన్ని లక్షల కోట్లు, మిలియన్ ట్రిలియన్లు పెట్టినా దొరకనటువంటి ఆ నిత్యరాజ్య ప్రవేశం నా కొరకు దేవుడు సిద్ధపరిచాడు. ఫుల్ హ్యాపీగా ఉన్నాను నేను. నా అనుభవం ఇది. కాబట్టి ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, దావీదు తన జీవితంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి, సార్వభౌమ అధికారం ఉంది ఆయనకు. కానీ వాటన్నిటిని ఏం చేశాడు? ప్రక్కన పెట్టేశాడు. అంటే ఇక్కడ మనము క్రీస్తు ప్రేమని ఇతరులకు చాటించడం అంటే, ఒక జటిలమైన పరిస్థితి మన మీద పడుతున్నప్పుడు అది ఎవరెస్ట్ శిఖరంలాగా ఎగిసి మనం కలత చెందకూడదు. ఎందుకని? నువ్వు నిజంగా క్రీస్తుని ధరించి ఉంటే, అది బాణమైనా, బాంబైనా, బుల్లెట్ అయినా, కత్తి అయినా, వేట కొడవలి కత్తి అయినా ఎవరు తగులుతుంది ముందు? చెప్పరే? గలతీ పత్రిక 3:27 ఎవరు తగులుతుందో చూడండి. గలతీ పత్రిక 3 క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ. కాబట్టి క్రీస్తును వస్త్రముగా, శారీగా మనం ధరిస్తే కత్తి ముందు ఎవరు తగలాలి?
మన దేహానికి తగలడానికి ముందు ఎవరు తగులుతుంది? అంటే ధరించిన ఆ వస్త్రము ముందు ఘాటు వేయబడాల. అది దానికి కత్తిపోటుకో బాణానికో బుల్లెట్కో గాయం అవ్వాలి, చినగాలి. ఆ తర్వాతనే బుల్లెట్ ప్రూఫ్ ఎందుకు పెట్టుకుంటారు? ఇప్పుడు చెప్పండి. కవచ కుండలాలు ఎందుకు ధరించాడంటే ఆయన గారు వాళ్ళు బుల్లెట్ ప్రూఫ్ ధరించినా కవచ కుండలాలు ఉన్నా మనకు అనవసరం. నువ్వు నిజంగా క్రైస్తవురాలు అయితే నీ ప్రొటెక్షన్ ఏంటి? క్రీస్తునే నీ సర్వాంగ కవచంగా ధరించాలా. ఎలా ధరించాలా? సర్వాంగ కవచం. ఒకసారి ఆలోచించండి. అందుకే నేను ప్రశాంతంగా ఉన్నా. ఇది నాకు అర్థమైంది కాబట్టి, వేరే వాళ్ళ సంగతి నన్ను అడగబోకండి. ఇది నాకు అర్థమైంది కాబట్టి ఇది సర్వాంగ కవచము. అంటే ఇప్పుడు నేను క్రీస్తుని ధరించినాను కాబట్టి ఆ నిందలైనా, అవమానాలైనా, కెరింతలైనా, ఎగతాలైనా, ఏ పోట్లైనా, ఏ కాట్లైనా ముందు ఎవరు తగులుతాయి? ఒకడు అంటాడు, రే వాడిని టచ్ చేయాలంటే ఎవరిని టచ్ చేయాలంట? ముందు నన్ను టచ్ చేసి అక్కడ దాకా వెళ్ళాలరా అంటారు. ఇక్కడనే డక్అవుట్ అయినా అనుకో అక్కడ దాకా వెళ్తాడా? కానీ ఇక్కడ ఎవరు మన కవచం? ఎవరు? క్రీస్తు నీకు సర్వాంగ కవచంగా నువ్వు ధరిస్తే అది నీకు తగలదు. ఎవరు తగులుతుంది? అప్పుడు నేనైతే ఏమంటా అయితే ఎంతన్నా కొట్టుకోండి, తగిలేది ఎవరికి? చెప్పరే ఎవరు తగులుతుంది? ఇప్పుడు బంతి మనం కొడితే బంతి గోడ లోపలి పోతుందా బయటికి వస్తుందా? ఒకవేళ ఆడ దగ్గర ఉన్నాడు అనుకో, అది తిరిగి ఎవరు పడుతుంది? ఒకవేళ ఉండి ఏదేమైనా సరే నేను సూర్యుని మీద ఉమ్మి వేస్తానని ఇట్లా 12 గంటల టైంలో ఇట్లా చూసి ఉమ్మేసాడు, ఏడబడుతుంది? అలా అనుకోవాలి. ఏమనుకోవాలి? నిజముగా నువ్వు క్రీస్తుని ధరించిన క్రైస్తవుడు అయితే ఇలాంటి కాన్ఫిడెన్స్ ఉండాలి. అదే విశ్వాస జీవితం. వాళ్ళు 10 కేకలు వేస్తే మనం 1000 కేకలు వేయటం కాదు, రాన్రా తేల్చుకుంటాం అంటాం కాదు. అసలు అది క్రైస్తవత్వానికే బద్ధ వ్యతిరేకం. కాబట్టి నువ్వు క్రీస్తుని ధరించినప్పుడు ఇక ఇవన్నీ కూడా నీకు వినపడవు. ఏం కావు? నీకు వినపడవు. నీకంటూ గురి ఉండాలా, గుర్రంలాగా ఉండాలా. ఇప్పుడు గుర్రం వల్ల తిరుగుతున్నాయా? గుర్రానికి ఇలా కడతారు. ఎందుకని? అది వేరే గుర్రాలు కనపడితే ఏమవుతుంది? సెకలించి రోడ్డు దాటి కిందికి వెళ్ళే అవకాశం ఉండదు. అది ఎటు చూడాలి? గురి వైపే చూడాలి. అందుకని పెడతారండి. అంతేగాని గుర్రంకి ఎందుకు పెట్టారా అనుకుంటారేమో. ముసలిలో నడితే ఇట్టాడి విషయాలని తెలుస్తాయి. అందుకే అడిగేవాడిని నేను. చాలామంది వృద్ధులతో సంబంధాలు పెట్టుకోరు. ఎవరితో పెట్టుకుంటారు? ఆ రెహబాం టైపులో ఎవరితో పెట్టుకుంటారు? పడుచులతో పెట్టుకొని మొత్తం పాడు చేసుకుంటారు. మనం ఏదైనా ఒక సబ్జెక్ట్ తెలుసుకోవాలంటే సమాజంలో ఎవరి దగ్గర పోయి నేర్చుకోవాలా? వృద్ధుల దగ్గర. కొంతమంది వినరు, వాళ్ళు చెప్తుంటే కూడా వినరు. అబ్బా చెవులో బ్లడ్ గారుతాయి, లేసి వెళ్ళిపోదాం పండి అనుకుంటారు. ఒక అద్భుతమైన సబ్జెక్టు మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా వృద్ధులతో మనం స్నేహం చేసి వాళ్ళకు డ్రింకో లేకుంటే ఫ్రూటో ఏదైనా 10 రూపాయలు చేతబెట్టి ఒకటి అడగాలనుకుంటున్నా, ఏదైనా మీకు తెలిస్తే చెబుతారంటే వాడి సంగతి ఈ ఊరు చరిత్ర మొత్తం చెప్తాను అంటాడు ఆయన. ఏమంటాడు? అసలు అట్లాంటి అడిగి వినేవాడు ఎవడొస్తాడు? వింటో బాబు ఎవడైనా చెప్తాంటే ఎవడు వినట్లా. నువ్వు డబ్బులు ఇచ్చి, పండిచ్చి, జ్యూస్ ఇచ్చి, డ్రింక్ ఇచ్చి వింటానంటే అమ్మయ్యా ఒకడు దొరికాడు బక్రకాడు మొత్తం చెప్పాలనుకుంటాడు. ఏమనుకుంటాడు? కాబట్టి ఎక్కువ విషయాలు పెద్ద వయసు వాళ్ళ దగ్గర మనం సేకరించడానికి అవకాశాలు ఉంటాయి. సేకరించే మనస్సు ఉంటే నీకు ఖచ్చితంగా నువ్వు సేకరించుకోవచ్చు. ఇంకా ఆ మనసు లేకపోతే చేసేదేమీ లేదు. ఇక్కడ దావీదు జీవితంలో ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ తను ఒక నిరాధారుడిగా వెళ్ళిపోతూ ఉన్నాడంట. అప్పుడు ఎవరు వచ్చారంట? ఇత్తయి అనే అతని యొక్క జీవిత చరిత్రలో ఎప్పుడైనా పేరు విన్నారా?
ఇప్పుడు విన్నారా? దాదాపుగా మనం ఎవరెవరి క్యారెక్టర్లు వింటాం వర్తమానాల్లో? అబ్రహాము, దావీదు, యాకోబు, యోసేపు కదా, దానియేలు, ఇలా కొంతమందివి. నాకైతే వాళ్ళకి వినకూడదని కాదు, ఒక కొత్త కోణంలో మనం ప్రయోగం చేయాలనేది నా తలంపు. అంటే బైబిల్, ఇంత పెద్ద బైబిల్లో ఎన్నో ఉన్నాయి కదా, ఊరకని టైంపాస్ కాక రాసి పెట్టాడు దేవుడు. ప్రతిదాన్ని మనం పరిశీలించాల, ప్రతిదానిని పరిశీలించాల. దేవుని దేవుళ్ళ రాత్రి నేను కొంత వీలైనంత వరకు అన్ని టచ్ చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఒక విందు ఏర్పరిచిన వారు ఐటమ్స్ అన్నీ టచ్ చేయండి కనీసం అంటారా? ఊరకు అన్నీ మూసేసి పడేసేయండి అంటారా? ఇస్తరాకుని చెప్పండి. చాలా కష్టపడి చేసామండి, కొంచెమన్నా చూడండి, టేస్ట్ అయినా చేయండి అంటారు. మరి వండిన ఐటము మనం తినపోయినా వేరే వాళ్ళు తింటారు, కానీ వీళ్ళు ఫీల్ అవుతున్నారు టేస్ట్ అయినా చేయండి అని. ఎంత పెద్ద గ్రంథం దేవుడు 1600 సంవత్సరాలు 40 మంది భక్తులతో రాయించి పెట్టాడంటే ఎవరి కోసం? అన్నీ పక్కన పెట్టి ఏదో ఒక్కటే పట్టుకుంటే సరిపోయిద్దా? కాబట్టి ప్రతిదాన్ని మనం పరిశీలన చేయడం చాలా అవసరం. అందుకనే నాకు ఈరోజు ఎవరి గురించి ధ్యానించాలని తలంపు వచ్చింది? ఇత్తయిని గురించి ధ్యానించాలి. మీకు తెలిసిన అనుభవాలు ఏమంటే ఒకటి అర్ర చెప్పండి. అంటే మీరు కూడా చెప్పిండొచ్చు చాలా చోట్ల. అంటే ఎప్పుడు బేతేలి తక్కువ అంచనా వేయకూడదు. బేతేల్లో దిగ్గజం లాంటి వ్యక్తులు, ఆయనకి ఎంతమంది దొరికారంటే ఎతికితే 12 మంది దొరికారు. ఆ 12 మళ్ళీ ప్రత్యేకంగా 3 దొరికారంట. ప్రపంచాన్ని వాళ్ళు ఏం చేయగలిగారు? భూలోకంని తలకిరిందులు చేసేవాళ్ళు ఎక్కడున్నారంట? ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. కాకపోతే ఆ కోణంలో బేతేలు ఆలోచించట్లేదేమో అని నేను అనుకుంటున్నా. ఎవరెవరినో బేతేలు చేర్చుకొని పరిచయం చేయించుకుంటుంది, కానీ అసలు బేతేలులో నుండి బయటికి వెళ్ళి పరిచయం చేయాలి అనే తపన ఉందా, వద్దనుకుంటుందా? నాకైతే తెలియదు. ఆ కోణంలో ఎప్పుడు ఆలోచించలేదు, ఎవరితో మాట్లాడలేదు. నా అభిప్రాయం అయితే ఏంటంటే, బేతేలు ఎవరెవరినో ఆహ్వానించి చేర్చుకొని కూర్చొని పరిచయం వినడం కాదు, కానీ అసలు బేతేలు నుండి కొన్ని ఏంటది గ్రామాలకు కాదు, కొన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్న సంఘాలకి, కొన్ని రాష్ట్రాలకి పరిచర్య కొరకై పంపబడాల. అది నా అభిప్రాయం. దేన్ని బట్టి? బేతేలు పాలు తాగేది కాదు. బేతేలు అంటే ఏంటి? దాని అనుభవాలు చెప్పండి, దాని అనుభవాలు చెప్పండి. ఇలాంటిది ఒకటి ఇస్తే ఏమంటుందని కొట్టుకొని తినేదండి. ఏంటది? దాన్ని కొట్టి తినటం కాదు, అసలు మొత్తం ఎముకలతో సహా మెత్తగా పొడి చేసి మింగే పవర్ బేతేలుకు ఉంది. అది ఉపయోగించుకోవట్లేదేమో అనిపిస్తుంది నాకు బేతేలు. అంటే నా వేదన ఇది. నాకే ఇలా వేదన ఉందనిపిస్తుందంటే దేవునికి బేతేలు విషయంలో ఎన్ని ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడో. అంటే దేవునికి ఇలా సంతోషపడుతూ మీరు సంతోషపడుతుంది, కానీ బేతేలు ఈ విషయంలో దేవుడు ఏమై ఉంటాడు? ఎక్కలేని వేదన అనిపిస్తూ ఉన్నాడేమో. అబ్బా, అబ్బాయి వచ్చాడు, ఇంకా నా కోరిక తీరుస్తాడు. ఈ అబ్బాయి వచ్చాడు, నా కోరిక తీస్తాడు. ఈ అమ్మాయి వచ్చింది, నా కోరిక తీరుస్తుంది. ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. మనం మాత్రం ఎట్లా పరిమితం అయిపోయినాం చెప్పండి? బావిలోకి పరిమితమైన ఒక జీవరాశిలా ఉండిపోయినాం. దానిలో నుండి మనం బయటికి ప్రజ్వలించాలి. జ్యోతి లోపల ఎక్కడో భద్రంగా లోపల ఉంటే సరిపోదు అనుకుంటారు. ఎన్నెందుకులే, ఈడే ఉంటే సరిపోద్ది, ఈడే ఉంటే సరిపోద్ది, ఈడే ఉంటే సరిపోద్ది అని. దేవుడు సరిపోదు, చెదరగొట్టాలనుకుంటాడు. ఏం చేయాలనుకుంటాడు? వాళ్ళు కూడా 120 మంది ఏం చేశారంట? ఆ మేడ గదిలోనే ఉంటే సరిపోద్దులే అనుకున్నారంట. కాబట్టి 12 మంది అయినా 120 మంది అయినా ఎంతమంది అయినా వెలుపటికి వెళ్ళినప్పుడే బేతేలు యొక్క ప్రత్యక్షత ఏంటో నిలబడుతుంది. కాబట్టి ఇక్కడ మనము
ఈ విషయాన్ని మనం ఆలోచిద్దాం. ఎన్నో అనుభవాలు ఉన్న దావీదు ఏది ఉపయోగించుకోలేదు. ఎంతమంది వచ్చారంట అతనితో పాటు? ముందు ఒక లిస్ట్ ఉంది, చూద్దామా? మొదటి సమూయేలు గ్రంథం 22 అధ్యాయం 2వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం. మరియు ఒక లిస్టు ఇబ్బంది గలవారు, రెండవది అప్పులు చేసిన వారు, మూడవది అసమాధానము కలిగిన వారు ఎవరి యొద్దకు? దావీదు యొద్దకు కూడుకొనగా ఏముందని అధిపతి అయ్యాడు. ఆయనకే ఏం లేదు, ఆయనకేం లేదు. ఎట్లున్నాడంట ఆయన? 15 అధ్యాయం 30 వచనం చదవండి. 15 అధ్యాయం 30 వచనం, 2 సమూయేలు గ్రంథం. అతని యొద్ద నుండి తొలగి 15 అధ్యాయం 30 వచనం. అయితే దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చు తల కప్పుకొని, అంటే ఏ స్థితిలో ఉన్నాడో చూడండి. మహారాజు అయినప్పటికీ తనకు పాద పద్మములకు ఏం లేదంట, పాదరక్షకులు కూడా లేవు. ఏడ్చుచు తల కప్పుకొని, అంటే ఆ పూటకి నేను అనుకుంటాను ఈ కోణంలో వస్తే మహా వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకోవడం అవసరమే. ఒక రోజంతా సువార్త ప్రకటిస్తే, ఎవరైనా ఒక టీ కానీ బిస్కెట్ కానీ ఒక పండిస్తే అదేనంట ఆయన జీవనోపాధి ఆ పూటకి, ఆ రోజంతటికి. ఈ కోణంలో చూస్తే భక్సింగ్ గారే బెటర్ అనిపించింది. ఎందుకంటే దావీదుకి అలా ఇచ్చేవాడు కూడా ఎవడు లేడు. ఎలాంటి పరిస్థితులు ఉండు, చెప్పులు కూడా లేకుండగా. ఇలాంటి స్థితిలో ఉన్న వారి దగ్గరికి ఎంతమంది వెళ్ళారంట? 400 వెళ్ళారంట. వాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళు? పోనీ ఏమైనా చేయి ఇచ్చేవాళ్ళ? వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు? లిస్ట్ ఎట్లాంటిదట? నేను అనుకుంటున్నాను, అంటే అంత గొప్ప దైవజనుడికి ఆ మాట వాడకూడదు, కానీ లోకంలో మీకు అర్థం కావడానికి ఒక వాడాలనుకుంటున్నా. ఒకడికి ఏమీ గతి లేక హోటల్ దగ్గరనో ఫంక్షన్ దగ్గరనో తీసి పడేసిన ఇస్తరాకులు నాకుతా ఉంటే, ఇంకోటి వచ్చి వీని మూతి నాకేవాడు అనమాట. అరే ఒక నిమిషం ఆగురా, నువ్వు ఇస్తరాకు నాకేసావు కదా, అక్కడక్కడ నీ మొహానికి మెతుకులు అంటుకున్నాయి అని వీడి మొహాన్ని ఇస్తరాకులోనే ఏమి లేదని పడేస్తే వీడు ఇంకోటి చేంజ్ చేశాడంట. బహుశా నాకు లాంటి వాడే ఉంటాడు. మీకు లాంటి వాళ్ళు కాదులేండి. మీరైతే పిలిచి నీకేం కావాలో ముందు విందు ఆరగించి వెళ్ళవయ్యా అనేవాళ్ళే. కానీ ఇక్కడికి వచ్చేవరకు ఇలాంటి స్థితిలో దావీదుంటే అప్పులుండి ఇబ్బందులుండి అసమాధానం ఉన్న వాళ్ళు వచ్చారంట ఎవరి దగ్గరికి? ఇలాంటి వ్యక్తులు వస్తే నువ్వు చేర్చుకుంటావా? నీవైతే ఏ స్థితిలో ఉన్నాడో చూడండి దావీదు. అంటే దావీదు గొప్పతనం ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదు, కానీ ఇలాంటి అనుభవాలు నీ స్థితివితంలో దేవుడు అనుమతిస్తే, నీ విశ్వాస పరిమాణానికి కొలత పెడితే నిలబడగల మహాని. మరి ఎట్లా ఏం చూసుకొని బల్లలో చేయివేసేదానికి సాహసిస్తున్నాం? కనీసం మనం కలిగింది ఏమైనా ఇవ్వగలుగుతున్నామా? వాళ్ళు ఎవరైనా కాబట్టి ఉపవాసంలో సమయంలో కొన్ని విషయాలు మనం ధ్యానించాం. వరకనే అలా టచ్ చేసాం, సందర్భం కాదు కాబట్టి, సమయం కూడా సరిపోదు కాబట్టి. ఏమైనా మనం ఇతరులకు ఇవ్వగలుగుతున్నామా? లేక మీ ఇంటికి వస్తే ఏం పెడతావు, మా ఇంటికి వస్తే ఏం తీసుకుపోతావు కాదు, ఏం తెస్తావు మనం అనవులేండి. ఎవరొకరు ఉంటారు, వాళ్ళ సంగతి ఇప్పుడు మనకొద్దు. కాబట్టి దావీదుకు ఇలాంటి దౌర్భాగ్యకరమైన స్థితిలో, దుర్భరమైన స్థితిలో, ఒక జటిలమైన స్థితిలో ఉండి కూడా 400 మందిని చేర్చుకున్నాడంటే ఇక్కడేం వాడతారు? తాను దూరే సందు లేదంటే మెడకో డోలు అంటారా? ఒక డోలు కాదు, ఇక్కడ 400 డోళ్ళు వచ్చినాయి. ఎంత వేదనకరమో. అలాంటి పరిస్థితుల్లో ఎవరు వచ్చాడంట? ఇత్తయ్య వచ్చాడంట. ఎవరు అతను? ఏ ఊరికి చెందినవాడు? గిత్తీయుడగు ఇత్తై. గిత్తీయుడు అంటే ఎవరు? గొల్యాతు బంధువు అండి ఈయన. ఎవరు? దావీదుకి గొల్యాతు మిత్రుడా శత్రుడా? శత్రువు బంధువు ఈయనేమేంటాడు? కొంతమంది ఉంటారు, మీ చిన్నమ్మ ఇంటికి కానీ మీ పెద్దమ్మ ఇంటికి కానీ పోతే తాట తీస్తా
ఆమె ఏం పెట్టినా కూడా తినకు. విశ్వాసులు కాదు, అవిశ్వాసుల సంగతి కాదు, ఇది విశ్వాసులకే ఉంటాయి. మన ఊర్లో లేవేమో. మీ చిన్నాన్న పిలిస్తే పోకు, మీ చిన్నమ్మ పిలిస్తే పోకు. వాడికే పుట్టావా? మెదడుండే మాటలు కాదవి, కొంతమందికి చాదస్తంతో కూడిన మాటలు. ఏదో పలకరించాడు, మాట్లాడాడు, విన్నాడు, అంత మాత్రాన తీసుకెళ్ళి ఇట్లాంటి మాట మాట్లాడుతావా? అప్పుడు అను, బాబు మీ చిన్నాన్న మాట వింటున్నావు, మీ చిన్నమ్మ మాట వింటున్నావు, మీ అత్తయ్య మాట వింటున్నావు, ఎవరెవరో మాట వింటున్నావు. అరే మీకు జన్మనిచ్చిన వాళ్ళంరా బాబు, అమ్మాయి కాస్త మా మాట కూడా విను అని ఈ టైపులో కనుక మాట్లాడితే సిగ్గుపడతారండి ఖచ్చితంగా. ఏమవుతారు? మా తల్లిదండ్రులు ఎంత బాధ పెడుతున్నానో, ఎంత మాట అన్నారు అనే ఫీలింగ్ వస్తుంది. అది చేత కాదు నీకు. ఏమంటారు? ఆ విషయంగా పూర్తిగా తర్వాత కనుక్కొని వస్తానంటవా? కాబట్టి కొంతమందికి చావస్తుంతో కూడిన పదాలు వస్తాయి, ఇంకా కరుడి కట్టిన మాటలు మాట్లాడేస్తారు, సిగ్గుపడాల్సిన విషయంలో అతిశయపడుతూ ఉంటారు. అది విశ్వాసులకు ఎంత మాత్రం తగదు. లోకస్తుల గురించి మనకు అనవసరం. ఒకవేళ అలాంటి మాటలు నీవు మాట్లాడుతుంటే ప్రభు బల్లలో చేవేస్తే ప్రమాదంలోనే ఉన్నావని లేఖనం చెప్తుంది. అయితే వేరే సహవాసులు అయితే ప్రభు బల్లలో చేయి వేయొద్దని కూడా చెప్తారు డైరెక్ట్గా. కానీ ఎక్కడ చెప్పే అర్హత లేదు. వాక్యం ఏమంటుందంటే వాళ్ళు పరిశీలించుకుంటారు, చేయి వేస్తారు, శిక్షకు అర్హులు అవుతారు. నీకెందుకు? వాళ్ళు చెయ్యెత్తారు, నువ్వు ఇచ్చేయి. వాళ్ళు సిద్ధపడ్డారు లేదు, నీకు సంబంధం లేదు. ఆ విషయాలు నేను చూసుకుంటా. కాబట్టి అంతే బాధ్యత. ఇక్కడ మనం చూస్తే వారికి ఫిలిష్తీయులకి ముగ్గురిని పూజిస్తారు. ఆ ముగ్గురులో అందరికీ పరిచయమైన వ్యక్తి ఎవరు? దాగోను. అందరికి పరిచయమైన వ్యక్తి ఎవరు? దాగోను. రెండో వ్యక్తి అష్టోదు. రెండో వ్యక్తి ఎవరు? అష్టోదు. అంటే వాళ్ళు పూజించుకునే విధానం ఫిలిష్తీయులు. వారికి ముఖ్య పట్టణాలు, మనకెన్ని ముఖ్య పట్టణాలు? ముఖ్య పట్టణాలు అంటే టీవీ ఎంతమంది చూస్తారు? న్యూస్, వాతావరణం గురించి ఎన్ని ఊర్ల పేర్లు చెప్తారు? అవి ముఖ్య పట్టణాలు. ముఖ్య పట్టణాలు అంటే ఏంటి? ఒకటి తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, ఇంకోటి ఏమైనా ఉందా? అంతకుముందు హైదరాబాద్ కూడా ఉండేది. ఇప్పుడు విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, ఇంకోటి ఏంటి? నాలుగోది కూడా ఉందా? అంతకుముందు చూసే కాబట్టి హైదరాబాద్ గురించి కూడా చెప్పేవాళ్ళు. ఇప్పుడు నేను ఇంకా న్యూస్ వినట్లేదు కాబట్టి అది ఉందో లేదో తెలియదు. కాబట్టి ముఖ్య పట్టణాలు ఏంటంటే ఫిలిష్తీయులు ముఖ్య పట్టణాలు గాజా, గాతు, ఇలా కొన్ని ముఖ్య పట్టణాలు ఉన్నాయి. అది వేరే సబ్జెక్టు, దానికి ఎప్పుడైనా ధ్యానం చేస్తాం వీలైతే. కాబట్టి ఇతను గిత్తీయుడైన ఇత్తయి, పేర్లు విచిత్రంగా ఉన్నాయి కదా. ఇతనికి ఎన్నో అవకాశాలు ఇచ్చాడు దావీదు, కానీ ఒక్క అవకాశాన్ని కూడా తను ఏం చేయలేదు, ఉపయోగించుకోలేదు. ఉదాహరణ చూడండి, 18వ అధ్యాయం 2 సమూయేలు గ్రంథం 1-2 వచనాలు చదవండి. అసలు ఈ స్థాయికి ఎలా ఎదిగాడు? నీవు కూడా ఈ స్థాయికి ఎదగాలనుకుంటున్నావా? దావీదు తన యొద్దనున్న జనులను లెక్కించి సహస్రాధిపతులను, శతాధిపతులను నిర్ణయించి జనులను 3 భాగములుగా చేసి యోవాబు చేతి కింద ఒక భాగమును, సిరియా కుమారుడకు అభిషయనే యోవాబు సహోదరుని చేతి కింద ఒక భాగమును, గిత్తీయుడైన ఇత్తయి చేతి కింద. అంటే ఎంత గొప్ప స్థాయికి ఎదిగాడో చూడండి ఇత్తయి. ఏళ్ళు తరబడి వస్తూ ఉంటాం, ప్రభువులలో చేయి వేస్తూ ఉంటాం, అన్ని కార్యక్రమాల్లో పాలుపంపులు పొందుతూ ఉంటాం. కానీ ప్రభు కొరకై, పరిచయ కొరకై నిలబడడానికి ఇష్టపడాం. ఇప్పుడు ఎందుకులే చిన్న మామయ్య, అన్నయ్య, బ్రదర్ అని తర్వాత చూద్దాంలే, తర్వాత ఇంక తిరగమాత పెట్టడానికి అవకాశం ఏమీ
ఉండదు. ఆ స్థానం గద్ద ఎవడో తన్నుకొని పోతాడు. నీకు వచ్చిన ఆపర్చునిటీ నువ్వు ఉపయోగించుకోకపోతే రెండోసారి అడగటానికి కూడా ముందుకు రారు. ఎందుకనంటే మళ్ళీ అడుగుతాడేమో అంటే ఇక పోయింది అవకాశం. భగత్ గారు తన జీవితంలో పరిచయకి వెళ్తున్నప్పుడు ఒక్కడు వెళ్ళేవాడు కాదు, 20 మంది 15 మంది కూడా వెళ్ళేవారు. ఒక వ్యక్తితో అన్నాడంట, అయ్యా నువ్వు వెళ్ళి లగేజ్ తీసుకెళ్ళి రైల్వే స్టేషన్లో పెట్టి సికింద్రాబాద్లో, తర్వాత అందరికీ టికెట్లు తీపో అని పంపించాడట. వెంటనే అడిగట, బ్రదర్ మనీ ఏమన్నాడు? మనీ అనగానే ఇట్లాంటి విషయాలు తిమోతి అంకుల్ విచిత్రంగా చెప్తుంటాడు. నువ్వు పక్క పో అన్నాడంట. భగత్ గారు అట్ట అనడం అంతే. వేరే బ్రదర్ పిలిచి యు కమ్ అన్నాడంట. యు గో టు ది రైల్వే స్టేషన్, సమ్ టికెట్స్, యు లగేజ్ అని చెప్పేసి పంపించంట. ఆయన సైలెంట్గా ఏమిలా వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయి క్యూలో కూడా నిలబడ్డాడంట. క్యూలో నిలబడ్డం కాదు, ఆ ఎద్దుల బండిలో నుంచి వాడు ఎద్దుల బండి తోలుతాడు లగేజ్ ఒక్కొక్క సూట్ కేసు తిప్పుతా ఉన్నాడంట. కావాల్సిన దూరంగా పెడుతున్నాడంట. ఒక్కడు తెచ్చి పెడుతుంటే వాడు మామూలుడు కాదు, ఎద్దుల బండి వాడు. ఒకసారి అన్నీ ముఠాల్లో వాడిలాగా పైన కింద వేసుకొని తగిలించుకొని ఎత్తి ఆడ పెట్టి మనీ కిరాయి ఇమ్మని నన్ను అడుగుతున్నాడంట. కిరాయికి డబ్బులు లేవు. ఈడేమన్నాడైనా ఒక్కడు తెచ్చి దూరంగా పెడుతుంటే మొత్తం తెచ్చి పెట్టాడు, డబ్బులు ఇవ్వలేదు. మరి ఆయన గారు ఏమైనా వస్తున్నాడు ఆలోచిస్తూ ఉన్నాడంట. సరే అయిన తర్వాత అయిపోయినాయి. టికెట్లో లైన్లో నిలబడ్డా, ఏం లేదు, డబ్బులు ఏం లేవు. మనమైతే ముందుకు కొంచెం పోతే మీరు రండి కదా అని పంపించి మనం ఇంకా కొంచెం వెనక్కిపోయి ఎవడో వచ్చిందా కాగదు అని చివరికి వెళ్ళి టికెట్ బుకింగ్ దగ్గర చేయి కూడా పెట్టాడంట. ఇదండి మన సహవాసంలో ఉండవలసిన నియమాలు. అప్పుడు బ్రదర్ వచ్చి అంటే భగత్ గారికి టికెట్కి తీసుకొని రావడానికి ఎవరైనా వచ్చారా ఇక్కడికి అంటే ఈయన చేయెత్తే అంట, ఇదిగో నాకు అర్జెంట్ పని ఉంది, నేను వెళ్తున్న భగత్ గారు ఆయన టీం మొత్తం టికెట్లు తీసుకొని మిగతా దానికి ఇచ్చేయండి అని చెప్పి ఒక కవర్ చేతులు పెట్టి వెళ్ళాడంట. దాన్ని ఏమంటారంటే అచంచలమైనటువంటి విశ్వాసం. మనకు ఉంది ఏంటిది, ఆ తీసేస్తే అంతే, ఇంకా ఆ తీసేసుకోవటమే. నేనైతే ఆ తీసేసుకునే స్థానంలోనే ఉన్నా, మీరు ఆ పెట్టుకునే స్థానంలో ఉన్నారేమో నాకు తెలియదు. కాబట్టి అచంచలమైన విశ్వాసం, పునాదులు కూడా అలా వేయబడ్డాయి, పరిచర్య కూడా అలా కట్టబడింది. నాని వాళ్ళు ఎవరు లేరు, ఎవరు సపోర్ట్ చేయట్లా, అందరిని విడిచిపెట్టాడు. ఇవాళ 1000 కోట్లకు అధినేత అయ్యాడు. కానీ ఒక రూపాయితో కూడా సంబంధం లేకుండా తన తనువు చాలించుకున్నాడు. ప్రేమైన వారలారా, మనం గమనిస్తే ఎంత సంపాదించినటువంటి దావీదు కూడా ఇప్పుడు ఏమయ్యాడు? ఏమీయూ లేకుండా వెళ్ళిపోతూ వచ్చాడు. ఇక్కడికి ఈ ఇత్తయికి ఎంత గొప్ప స్థానం ఎలా వచ్చింది? ఆయన అతి ప్రాముఖ్యమైనటువంటి స్థానంలో ఆయన సైన్యం ఒక అధినేత అవుతూ ఎలా వచ్చాడు? ఫిలిష్తీయుడు, వ్యతిరేకస్తుడు, మరణానికి పాత్రుడు, అర్హత లేనివాడు, జీవము గల దేవునితో సంబంధం లేనివాడు, అసలు ఈ నామాన్ని సేవించడం పూజించడం తెలియనివాడు, ధర్మశాస్త్రానికి సంబంధం లేనివాడు, ఏదో విగ్రహారాధనతో జీవించేవాడు, శాపగ్రస్తమైనటువంటి జీవితం. అలాంటి జీవితంలో ఉన్నటువంటి ఇత్తయికి ఈ స్థానం ఎలా వచ్చిందో అంటే నీవు కూడా ఈ స్థానంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే ఎక్స్పెషల్లీ మనకు ఇత్తయికి ఏమాత్రము భేదం లేదు. ఇక్కడ దావీదు దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు, ఇత్తయి నీ జీవితాన్ని నా జీవితాన్ని సాదృశ్యంగా ఉన్నాడు. నిశ్చయముగా మరణానికి పాత్రుడే, శత్రువుగా జీవించాడు, ఈ నామంతో సంబంధం లేని వ్యక్తులం. అలాంటి జీవితంలో ఉన్నటువంటి వ్యక్తిని దావీదు చేర్చుకోవటం, అలాంటి స్థితిలో ఉన్న నిన్ను నన్ను దేవుడు చేర్చుకొని తన బల్ల యొద్దకు కూడా ఏం చేశాడు? ఆహ్వానించాడు. నిజంగా నువ్వు నిర్దోషి అయితే నేను చేయబెట్టు అన్నావనుకో,
లేక ఆ రోజు ఉన్నటువంటి మందసంలో ఉన్న ఆ పవర్ కనుక ఈ రోజు ఉంటే అసలు అలా తాకితే కూడా ఏమైపోయినాడు? చనిపోయాడు. మనం కూడా దానికే పాత్రలో. దేవుని వాక్యాన్ని చూస్తే చూడండి, మొదటిది దాదాపుగా ఒక 6-7 విషయాలు మనం త్వరగా అలా చూద్దాం. 12:35 అయింది. ఓ 15 నిమిషాల్లో నేను దాన్ని జ్ఞాపకం చేస్తాను. మొదటి చూడండి, మీరు ఎంత త్వరగా చేస్తే అంత త్వరగా ముగిచ్చేస్తా. 18వ వచనం, 15వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము. అతని సేవకులందరూ అతని ఇరుపార్శ్వములో నడిచిరి. పెరేతీలందరూ గాతు, గొల్యాతు ఎవరైనా తెలిసింది ఇప్పుడు మనకు? గాతు వాడైన గొల్యాతు. గాతు నుండి వచ్చారు వీళ్ళు. గాతు నుండి వచ్చిన 600 మంది. వీరంతా గాతు వారే. గిత్తీయులు అంటే ఒక వంశం అన్నమాట. గిత్తీయులు అంటే ఎవరు? ఒక వంశానికి చెందినవారు. వీళ్ళందరూ కూడా ఫిలిష్తీయులే. గాతు ప్రదేశంలో నివసించే ఫిలిష్తీయులు. 600 మంది గిత్తీయులు రాజులకు ముందుగా నడుచుచుండిరి. అంటే ఇక్కడ ఈయన గిత్తీయుడు అనే విషయం మనకొకటి, ఫిలిష్తీయుడు అనే ఒక విషయం. దావీదుకు శత్రుత్వంగా ఉన్నటువంటి, దావీదు కాదండి, అసలు ఇశ్రాయేలీల సర్వ సమాజానికి ఫిలిష్తీయులతో ఏం జరుగుతూ వచ్చింది? యుద్ధాలు జరుగుతూనే వచ్చాయి. మరి అలాంటి వ్యక్తులను ఎలా చేర్చుకుంటాడు దావీదు? ఎప్పుడైనా బైబిల్ ఏం చెప్తుందంటే ఒకసారి చదువుతారా? 16వ అధ్యాయం రోమపత్రిక 20వ వచనం అనుకుంటే ఒకసారి చదవండి. రోమపత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. మీ కాళ్ళ క్రింద సిదక త్రొక్కించును యేసుక్రీస్తు కృప తోడయుండును గాక. అంటే చదవండి. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే యేసుక్రీస్తు సాతానుని జయించడం కాదు, శత్రువుని జయించడం కాదు. కానీ దేవుని కోరిక ఏంటంట? తన భక్తుడు, తన కార్యకర్తతో. కొంతమంది ఛాలెంజ్ చేస్తారు, నాతో నువ్వు పోటీకి గెలవడం ఏందిరా, నా కార్యకర్తను పంపిస్తా, ఆయన గెలుచుకో చాలు అనే వాళ్ళు ఉంటారా? ఉండరా? ఎవరిని? కార్యకర్త. కాబట్టి దేవుడు ఏమంటాడంటే నీ కాళ్ళ క్రిందగా సాతానుని ఏం చేయాలనుకుంటున్నాడు? ఓడించాలనుకుంటున్నాడు. ఆయన ఓడించడం కాదు, మన ద్వారా ఓడించాలా. ప్రభా నీకు దండం పెడతా, కావాలంటే అది నువ్వు చూసుకో, నాకెందుకు అని తట్టున్నా మనం. సాతానా ఏం వేలకోలంగా ఉందా ఏంటి నీకు? అది దేవుని ప్రణాళిక. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే శత్రువుని చేర్చుకున్నాడు. శత్రువులు 600 మందిని చేర్చుకున్నారు. రెండోదిగా చూడండి 19వ వచనం. గిత్తీయుడకు ఇత్తయిని కనుగొని ఏమైనాడంట అండి? అంటే తనకు కనీసం ఏం లేదు, ఏంలాగా మీకులాగా 1,10,00,000, 1,30,00,000, 1,50,00,000 ఉండే ఎకరాలు ఉన్నాయా? మీకంటే బహుశా మరి కొడతారేమో అందరు కలిసి. కొంతమందికి పరదేశీ అంటే ఏం లేదు, టెంట్ వేసుకొని ఉండటానికి కూడా ఎవరైనా దయదలిస్తేనే. నివాసం లేదు, తనకంటూ ఏమీ లేవు, ఒట్టి చేతులతో కట్టు వస్త్రాలతో ఉన్నాడని మన భాషలో అయితే ఆలోచించవచ్చు. అంతే అంటారండి? కట్టుబట్టలు ఒట్టి చేతులు అంటారా? కాబట్టి అలాంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఇతను వెంట వెళ్తే నాకు ఏదైనా కలిసి వస్తుంది అనడానికి ఆయనకే ఏమీ లేదు. కొంతమంది అనుకుంటారు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నాకు ఏదైనా కలిసి వస్తుందేమో, ఈ అమ్మాయిని ట్రాప్లో పెడితే నాకేమైనా కలిసి వస్తుందేమో, ఆ అబ్బాయిని వివాహం చేసుకుంటే నేను సుఖంగా ఉంటానేమో. తల్లిదండ్రి కూడా లేరంట, 2-3 ఇల్లు ఉన్నాయంట, బ్యాంక్ బ్యాలెన్స్ ఉందంట, కారు ఉందంట.
అంగరంగ వైభవంగా ఉంటుందేమో నా జీవితం అనుకుంటుంది. అక్కడికి వెళ్ళాక తెలిసిద్ది నేను నరకంలోకి వచ్చానని. అప్పటిదాకా తెలీదు. పై రూపాన్ని మనం చూస్తే. కానీ ఇప్పుడు ఏం చూసి ఇత్తయి వెళ్ళింటాడు? ఏం చూసింటాడు దావీదు దగ్గర? ఏం చూసింటాడండి? ఆయన యొక్క దయార్థమైన హృదయాన్ని చూసింటాడు. ఆయన వ్యక్తిత్వాన్ని చూసింటాడు. ఆయన యొక్క గొప్పతనము. ఆ 40 దినాలు ఆ యుద్ధ రంగంలో ఆ పరాక్రమాన్ని బాల్యంలో ఉన్నప్పుడే అందరూ పారిపోతూ ఉంటే అతని కార్యదక్షత అంటారా చూసింటారు. ఆయన ధైర్య సాహసాన్ని చూసింటాడు. కాబట్టి ఇవన్నీ పరిశీలించుండొచ్చేమో. స్థలం లేకపోయినా, ఏమి లేకపోయినా నేను ఈయనతో గడపాలా, ఈయనని వెంబడించాలా, కొన్ని క్షణాలు ఈయనతో ఉంటే చాలు, బ్రతికిన కొన్ని క్షణాలైనా నా జన్మ ధన్యమైపోతుంది అనుకున్నాడే, మనకు తెలీదు. ఇది మొదటిది. రెండోదిగా చూడండి 19వ వచనంలో ఆయనకి ఏం కావాలి? ఇప్పుడు ప్రజెంట్గా స్థలం కావాలి. ఏం లేదు ఆయనకి? స్థలం లేదు. ఒక స్థలం కావాలి. స్థలం అంటే ఆ రోజులు ఎలాగుండేదో మనకు తెలియదు. మరి ఈ రోజులైతే అది వేలని దాటి ఎక్కడికి చేరుకుంది? చేరువలో ఉంది. లక్షల్లో. అంటే సెంటు ఒక్కోసారి 1,00,000 కూడా పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుందేమో మన కాలానికైతే. స్థలం కావాలి. 19వ వచనంలో ఏం చెప్పాడో చూడండి. మూడవది, అసలు నువ్వెందుకు మాతో వస్తున్నావు? తిరిగిపోయి. కాబట్టి అక్కడ రాజున్నాడయ్యా. ఆయనకు దయపడితే నీకు స్థలాన్ని ఏదైనా బహుమతిగా ఇవ్వచ్చేమో. నా మాటిని అటెళ్ళు, నా మాటిని ఎల్లవయ్యా అని ఎవరిని బ్రతిమలాడుతున్నారు? దావీదు ఇత్తయిని బ్రతిమలాడడం ప్రారంభించాడు. అంటే ఒక గొప్ప ఆపర్చునిటీ ఇత్తయికి దావీదు కల్పించాడా లేదా? దేవుడు కనుక ఒకవేళ ప్రభా నేను నిన్నే నమ్ముకుంటా, నీ కొరకే జీవిస్తా, నా అలవాట్లు పద్ధతులు మానుకుంటా అంటే, ఎందుకయ్యా లోకంలో హ్యాపీగా సంతోషంగా సుఖంగా ఉండొచ్చు కదా ఈ వయసులో, ఎందుకు ఇప్పుడే నువ్వు నన్ను నమ్ముకొని అన్నీ వదిలిపెట్టుకుంటావు అంటే, అసలు దేవుడు అంటే నువ్వండి. ఎట్టటోడు దేవుడు. అన్నీ మానేసుకొని రా అనితోడు దేవుడు అవుతాడా? నన్ను నమ్మకపోతే మేము నరకాన్ని పంపిస్తా అనితోడు దేవుడు అవుతాడా? చెప్పలా యేసు ప్రభు, నన్ను నమ్మకపోతే నువ్వు నరకాన్ని పంపుతాను. అసలు నువ్వు నరకాన్ని పోతావురా బాబు, నన్ను నమ్ముకుంటే నీకు పరలోకం వస్తుందని చెప్పాడు. అంతేగాని నమ్మకపోతే నరకాన్ని పోతావు, నరకంలో పడేస్తా అని చెప్పలా. సెలెక్ట్ అవ్వలేదంటే మనం ఏమైనట్టు? ఇక తల వంచుకొని కన్నీరు గార్చుకుంటూ వచ్చి నాదొక బతికేనా అని ఆ ఫైల్స్ అట్టి ఇసిరి పడేసి ఏ నుయ్యోగోయో చూసుకోవడం. అంటే ఇప్పుడు వాళ్ళు చావడానికి అనుమతి ఇచ్చారా? తనకు తాను అవమానం వచ్చి భరించలేక తాను చనిపోయాడా? ఇది కూడా అంతే. అంటే నువ్వు ఎప్పుడైతే పరలోకానికి సెలెక్ట్ అవ్వలేదో ఇంకా నువ్వు ఎడిపోవాలా? ఉండేది 2 చోట్లే. ఇక నువ్వు మధ్యలో తిరిగితే కాసేపు ఆగుతుంటానికి అవకాశం. కాబట్టి అలా నీకు నువ్వే ఏమవుతున్నావు? నిత్య నరకానికే పాత్రులం. ఆయన దయదలిస్తే ఏమవుతున్నాం? నిత్య రాజ్యానికి వారసులం అవుతున్నాం అంతే. కాబట్టి ఇక్కడ ఏమంటుంటే నువ్వు తిరిగిపో అన్నాడు. మనమైతే అటువైపు ఇశ్రాయేలీలు ఏం చేశారంట? అటువైపు తిరిగి సూర్య నమస్కారం చేసి ఆయన వైపు ఏం తిప్పారు? వీపులను త్రెప్పారు. అంటే ఆయన్ను సేవించకుండా ఒక క్రొత్త వ్యక్తి ఎక్కడికి వెళ్ళి ఎర్ర సముద్రం దాటిన తర్వాత కూడా ఎక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సీనాయి అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత అంత జరిగిన తర్వాత కూడా ఏమన్నారు? ఏమండి అహరోన్ గారు, ఏంటండి ఇది, మీకేంటండి ఇటు జరిగింది? నీకన్నా సిగ్గు, మీ అన్నకు సిగ్గు లేకపోతే నీకన్నా లేదా అండి? మీ తమ్ముడు సిగ్గు లేకపోతే అన్నకు నీకనే తెలీదా? ఏంటి మా బతుకులు ఎట్టు చేసావు? ఆయనేమో ఎట్టుపోయాడో ఏమో సచ్చాడో బతికేది తెలీదు. మరి ఇప్పుడు ఏం చేయమంటావు? మాకు దూడని చెయ్యి. ఇవన్నీ కాదు కానీ మాకు దూడని.
ఆయన ఏమంటే ఏం పెట్టి చేయమంటావో, నీకెందుకండి అవన్నీ మేమిస్తాంగా, మా భార్యలకి మనవలకి మనవరాళ్ళకు ఉన్న పోగులు కమ్మలు బంగారం మంగళసూత్రాలు అన్నీ తెచ్చి నీకు ఇస్తాం, నువ్వు చేయాల్సింది ఏంటి? ఇక అది మాత్రం అంతా వీళ్ళు చేసుకోలేకపోయారా? అదొక్కటి మాత్రం ఎందుకు అంటే వచ్చిన తర్వాత మేం కాదండి మీ అన్నయ్యనే చేశాడు దూడని అని చెప్పడానికా? ఏమో మనకు తెలీదు. కొంతమందికి ఇలాంటి కుయుక్తుంటుంది. ఆయన చంపేస్తారు చేయకపోతే అనుకున్నాడేమో తెలీదు. ఒక చెడ్డ కార్యం చేయడానికి ఆయన సాహసించి ఒప్పుకున్నాడు. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే, ఇంత జరిగినప్పటికీ వాళ్ళు తిరిగిపోవడానికి ఇష్టపడ్డారు, మరలా లోకంలో కలిసిపోవడానికి ఇష్టపడ్డారు. అయితే ఇట్టయికి ఒక అవకాశం వచ్చినా వెళ్ళిపోమంటే కూడా వెళ్ళిపోయాడా? వెళ్ళిపోలేదండి. నాకు ఏమి లేకపోయినా సరే నీతో సహవాసం ఉంటే చాలు ప్రభా, ఏ కలో గంజో తాగుతా, బతికిన 4 రోజులు బతుకుతా, నా పిల్లలకి ఖరీదుని చొక్క లేకపోయినా, ఇందాక ఒక అబ్బాయి చెప్తున్నాడు, ఉద్యోగం లేకపోయినా దేవుని మందిరంతో నేను నా పిల్లలు కుటుంబం గడిపితే చాలండి, నాకు ఆస్తులు బంగారం ఇవేమీ అవసరం లేదు. ఆ కమిట్మెంట్ ఎలా ఉందో చూడండి. ఆ మాట విన్నప్పుడు దేవుడు ఎంత ఆనందించాడు. పరలోకలందరూ పరిచయం చేసి, ఇదిగో ఈ అబ్బాయి తెలుసా నీకు? ఎప్పుడన్నా నువ్వు ఇట్లా చెప్పా పరలోకంలో నా చుట్టూ తిరుగుతూ ఉన్నావు అని దేవుడు ఎంతగా ప్రశంసిస్తూ మన గురించి అక్కడున్న కెరాపు శరపులకు దూతలకు పరిచయం చేస్తాడో చూడండి. కాబట్టి ఒక అద్భుతమైనటువంటి విషయం, నువ్వు తీర్మానం చేసుకుంటున్నప్పుడే తిరిగి వెళ్ళమంటే వెళ్ళలేదు. ఆ ఇత్తయిలో ఉన్న ఒక అనుభవం ఇది. మొదటిగా చూడండి, 4వ చూస్తే 20వ వచనంలో ఒక మాట ఉంటుంది. 15వ అధ్యాయంలో 20వ వచనం. ఎప్పుడొచ్చాడంట? ఇంత అద్భుతమైనటువంటి తీర్మానం ఎలా జరిగిందండి? మందిరానికి వచ్చి ఏళ్ళు తరబడి వస్తే స్టీఫెన్ అన్న గారు చాలాసార్లు అడిగారంట, అయ్యా రండయ్యా మందిరానికి రండయ్యా అంటే, వస్తాంలే అంటారంట. అబద్ధాలు ఎందుకు చెప్పడం? మాకు టైం వస్తుంది అప్పుడు వస్తాంలే అన్న, ప్రార్థన అయితే చేయండి. ఇదెంత బాగుంది, ఖచ్చితంగా ఈ కూటానికి వస్తామన్నా, అసలు నువ్వు పోయక ముందుకే నేను అక్కడనే ఉంటాను నీకంటే ముందు అంటారు కొంతమంది. నిజమేనా? వాడు ఫోన్ చేసి వీడికి ఫోన్ చేసి ఆటో ఎక్కాను, ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళాలా, వీలు చూసుకొని వస్తాను. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, నిన్ననే వచ్చిన నీకు ఎటు పోతున్నామో మాకు తెలీదు, అసలు నీకు ఎందుకయ్యా ఈ గోలంతా? నువ్వు తిరిగి నీ సహోదరులందరినీ తోడుకొని పోమని చెప్పాడు మళ్ళీ. కానీ వచ్చింది ఎప్పుడన్నది ముఖ్యం కాదు. ఇత్త ఏమనుకుని ఉంటాడు, ఎప్పుడు వచ్చామన్నది ముఖ్యం కాదు. దావీదు గారు, అసలు నీతో తిరగడమే నా పూర్వజన్మ సుకృతం అనుకున్నాడే, మనకు తెలీదు. వచ్చింది ఎప్పుడన్నది ముఖ్యం కాదు, నేను ఎంత ఆత్మీయంగా ఎదిగానన్నదే ముఖ్యం. ఎంతగా దేవుని పరిచర్యలో సంఘములో కార్యక్రమాల్లో నేను ఇన్వాల్వ్ అవుతున్నా అన్నదే ముఖ్యం. ఎవరితో నన్ను పోల్చకండి. ఎప్పుడొచ్చానో నా ఎక్స్పీరియన్స్, నా సీనియారిటీ గురించి మాట్లాడకండి. అవసరం లేదండి. ఇలా చెప్పాడేమో ఇత్తాయి. దావీదు అంటున్నాడు, అయ్యా నువ్వు నిన్ననే వచ్చావు, ఈ గోలంత ఎందుకు, ఎడిపోతామో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు, మాకు గమ్యం అంటూ లేదు, ఒక ఆధారం అంటూ లేదు, అయినా పర్వాలేదు. ఆ కమిట్మెంట్ ఎంత అద్భుతమైందో చూడండి ఇత్తయిలో. ఇలాంటి తీర్మానం మనలో ఉందా? ఎన్ని సంవత్సరాల నుంచి విశ్వాస జీవితంలో మనం గడుపుతున్నాం. ఇత్తయిలో ఉన్న ఎన్ని ప్రత్యక్షతలు మన జీవితంలో ఉంటే దేవుడు ఎంత సంతోషిస్తాడు. నిన్ననే వచ్చావు కదా, అసలు ఎటుపోతామో తెలీదు, నా మాట నీకనైనా పర్వాలేదయ్యా, నువ్వు వెళ్ళు అంటున్నాడు. ఏమంటున్నాడు మళ్ళీ? నువ్వు వెళ్ళు, వీళ్ళను కూడా తీసుకుని వెళ్ళు. 20వ వచనంలో ఏం లేదంట, గమ్యం లేదు. ఏం లేదు? గమ్యం తెలియకుండానే వారితో ప్రయాణానికి ఇష్టపడుతున్నాడు. అసలు ఎటుపోతున్నామో తెలియదంటే, ఒక చోట బస్ ఎక్కి టికెట్ ఇవ్వని అడిగాడు అనుకో కండక్టరు, ఎటో చోట ఇచ్చేయి డబ్బులు ఇచ్చినాగా అంటే ఎట్టుంటుంది? బాబు నీకు దండం దిగరా అంటాడు ఆడు ముందు.
కొట్టి బస్సు ఆపుతాడు. నువ్వు దిగవయ్యా అంటే ఆడ దిగడు. టికెట్కి డబ్బులు ఇస్తున్నా కదా సార్, టికెట్ కొట్టండి. ఏటకోసారి కొట్టు, నీకు బుద్ధి పుట్టిన కాటికి. లేదా 500 ఇచ్చిన 500 కాటికి కొట్టు అన్నాడు అనుకో. టీసీ వస్తాడు, టికెట్ కలెక్టర్ వస్తాడు, స్క్వాడ్ వస్తాడు. టికెట్ చేతికి ఇచ్చిన తర్వాత నువ్వు ఎక్కడ ఎక్కావు అంటే పలానా చోట ఎక్కానని చెప్తాడు. ఎక్కడ దిగాలన్నాడు అనుకో, ఏమో కండక్టర్ అడగని డబ్బులు ఇచ్చా, టికెట్ యాడికి కొట్టాడు, నాకేం తెలుసు అంటే ఎట్టుంటుంది. కాబట్టి నీకు దండగర బాబు, నీకు మైండ్ పోయినట్టు దిగినైనా నీకు దండం అంటాడు. పక్కన దిగవయ్యా చెప్తుంటే లేట్ అవుతుంది, వాళ్ళు కూడా కేకలేస్తారు. కాబట్టి గమ్యం తెలీదు, కానీ ప్రయాణం అయితే ప్రారంభించాడు. ఎక్కడ తీసుకెళ్తాడు దేవుడు? ఎక్కడ తీసుకెళ్తాడు? చిన్నపిల్లల విషయంలో భలే ఒక మాట రాశాడు. చూద్దామా, లూకాసు వార్త 24వ అధ్యాయం 50వ వచనం అనుకుంటే ఒకసారి చదవండి. ఎక్కడ తీసుకెళ్ళాడు? ఆయన బేతనియ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి, ఈడ ఆశీర్వదించకూడదా? చెప్పరేంటండి? ఇక్కడ ఆశీర్వదించవచ్చు, ఆశీర్వదించకూడదా? అక్కడ దాకా తీసుకెళ్ళాలా? బేతని అంటే అర్థం ఏంటి? అంజూరపు పండ్ల ఇల్లు. బేతేలు అంటే అర్థం ఏంటి? రొట్టెల. ఇక అన్నం తినకూడదు, మీరు అన్నంతో సంబంధాలు ఉండకూడదు, మొత్తం రొట్టెలే ఉండాలా. రొట్టెలు ఎలా మార్చుకుంటారో, చపాతీగా మార్చుకుంటారా, దిబ్బ రొట్టెగా మార్చుకుంటారా, ఇంకేంటి కొట్టే రొట్టె ఏమంటారు, జొన్న రొట్టెగా మార్చుకుంటారా, సద్ద రొట్టెగా మార్చుకుంటారా, రాగి రొట్టెగా మార్చుకుంటారా? కొంతమంది అన్ని పిండిలు కలిపి వేసుకుంటున్నారు. ఎలా వేసుకుంటారో, కానీ బేతేలు ఏముండాలి? మొత్తం రొట్టెలు మాంసం తిన్నాడు ఎట్టుండాలా? వెయిట్ లిఫ్టర్ లాగా ఉండాలా. 100 కేజీలు బస్తా కాలుతో కొడితే అవతల వేసిపోతే అట్టుండాలా. అంటే అంత బలంగా విశ్వాస జీవితంలో ఉండే అన్న ప్రార్థన చేసి ఏదైనా పని అప్పగించండి. ఏం పని చేస్తావు నువ్వు? ఏదోటన్నా మీరు ప్రార్థన చేయండి. మీ విశ్వాసం, మీ నమ్మకం మీద నేను లోబడి చేస్తా. అక్కడ పోయి స్పెషల్ మీటింగ్లో వాక్యం చెప్పి రావాలా, మీరు ప్రార్థన చేయండి అన్న, నేను చెప్పేసి వస్తా. ఉంది అది. చెప్తే పోవయ్యా, దేవుని ప్రార్థన చేస్తా, దేవుడే చూస్తాడంటే వామ్మో ఆటిపోవాలన్నా, వద్దులేనా అంటే ఏం లేదు, అంటే ఇంకేం తినడం లేదు, రొట్టెలు మాంసం తింట్లా. తింటే ఏమవుతుంది? బలం వస్తుంది. ఎలాంటి చోటైనా నువ్వు నిలబడతావు. అక్కడ తినాలి. వారక బేతేలకు వస్తే సరిపోదు. విశ్వాస జీవితంలో ఏం కావాలి? యవనస్తులైనా యవనస్తురాలైనా, సిస్టర్స్ అయినా బ్రదర్స్ అయినా ఏమవ్వాలంట? తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. నా కుమారుడా, నా కుమారుడా, నా కుమార్తె క్రీస్తు యేసునందున్న ఆ కృప ఉందంట, సర్వసమృద్ధిగా ఉంది. దానివల్ల నువ్వేం కావాలా? బలవంతుడు కావాలా. బలహీనులం అయిపోతున్నాం మనం ఏమవుతున్నాం? బలహీనులం. రోజు రోజుకి విశ్వాస జీవితంలో ఏమవుతున్నాం? బ్యాటరీ ఛార్జింగ్ పెట్టినప్పుడు ఉంటే బాప్తిసం తీసుకున్నప్పుడు, రోజు రోజు అది కొంచెం వాడబడుతుంటే ఎట్టవుతుంది? ఇక మాటలు వినపడతాయా? సువార్త చేసేటప్పుడు అది ఆ బ్యాటరీ దాని ప్రత్యక్షత అర్థమవుతుంది. కొన్ని గంటలు అయిన తర్వాత బ్యాటరీ ఏమవుతుంటుంది? లో అవుతుంటుంది, డౌన్ అవుతుంటుంది, మన మాట వినపడదు. ఇక బ్యాటరీ అయిపోయిన తర్వాత బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకోవాలి తెలదా సువార్త పోతామని. అదిగా చిన్న అనుకున్నా కానీ ఆడి పెట్టింటాడు, ఈడి పెట్టింటాడు. ఇలా ఉంటుంది మన పరిస్థితి. కానీ రోజు రోజుకి బలవంతులం కావాల్సిన మనం ఏమవుతున్నాం? బలహీనం. కానీ ఇత్తయి మాత్రం అలాంటి వాడు కాడు. ఇత్తయి మాత్రం అలాంటి వాడు. ఐఎమ్ గెట్ రెడీ అంటున్నాడు. నువ్వు వద్దు అంటున్నా, లేదు నేను రెడీగా ఉన్నాను అంటున్నాడు. తిరిగి వెళ్ళమన్నాడు, నిన్ననే వచ్చాడు అన్నాడు, గమ్యం లేదన్నాడు. అయినా సరే ఆయన వెంబడించడం మానట్లేదు. చూడండి 6వదిగా చూడం 21వ వచనం. ఇత్తయి నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవముతోడు నా ఏలిన వాడవును
రాజులకు నీ జీవము తోడు. ఏ స్థలమందు నా ఏలినవాడు ఉండబోతున్నాడో నీవుంటావో ఆ స్థలమందే నీ దాసుడనైనా నేను ఉంటా. ఇప్పుడు రాజండి ఆయన, ఆల్రెడీ ఒక రాజు సింహాసనం మీద ఉన్నాడు. కానీ ఇప్పుడు ఏమంటావు అంటే ఏనాటికైనా నీవే రాజు, ఏనాటికైనా నీవే రాజు. ఎవరంటున్నారు? ఈ నమ్మకం ఎవరిలో కలిగిందంటే ఇత్తయిలో కలిగింది. మనమైతే ఎంపటి పార్టీ మారుతారు రాజకీయ నాయకులు, అధికారం లేకపోతే ఏం చేస్తారు? ఈ పార్టీలో నుండి అధికార పార్టీలోకి జంప్ అవుతారు. కొన్ని లక్షలు కొన్ని కోట్లు వాళ్ళ చేతికి అందుతాయి. కానీ ఇక్కడ ఏమి లేకపోయినా ఇత్తయి మాత్రం ఏం చేస్తున్నాడు? నువ్వు నా రాజువే. ఈయనేమంటున్నాడో తెలుసా? చూడండి 145వ కీర్తన మొదటి వచనం. కీర్తన 145. రాజు అయిన నా దేవా నిన్ను ఘనపరచెదను, నీ నామమును నిత్యము. ఈ ఇత్తయ్యేమో ఏవిలోనని పట్టుకొని ఈయన రాజు అంటే ఈయన ఏమంటున్నాడు? ఆయనని నేను మహారాజునా కాకపోయినా బాధలేదు, కానీ నీవు మాత్రం నాకు రాజువే. రాజువైన నా దేవా, నేను రాజ్యము 5 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఉంటుంది పోతుంది, నువ్వు మాత్రం శాశ్వతం నీ రాజ్యం. కాబట్టి అంటుంటే రాజువైన నా దేవా నేను నిన్ను నిత్యము ఏం చేస్తారంట? సన్నతిస్తా. అంటే దావీదు దేవుణ్ణి ఆ మాట అనడంలో అర్థం ఉంది, కానీ ఇత్తయి దావీదుని ఈ మాట అనడంలో ఏమాత్రం అర్థం లేదు. ఆయన అంటున్నాడు రాజువైనా నీవెక్కడుంటే నేను కూడా. ఇక లాస్ట్కి ఈయన అంటున్నాడు ఇక దావీదు నన్ను ఎల్లగొట్టడానికే ప్లాన్ చేస్తున్నాడేమో అని ఫైనల్గా ఏమంటున్నాడు? నేను చచ్చినను ఒక్కసారి ప్రభువా నీ యందు విశ్వాసం ఉంచాను. ఏమున్నా లేకపోయినా, తల్లి ఉన్నా తండ్రి ఉన్నా అన్నలున్నా ఆస్తులున్నా లేకపోయినా, ఈ శరీరం ఉన్నా లేకపోయినా, ఏమీ లేకపోయినా నేను నీ కొరకే జీవిస్తా. ఏదో ఉంటే నేను నీ కొరకు కాదు, ఏమీ లేకపోయినా, ఉద్యోగం ఉన్నా లేకపోయినా, నువ్వు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా నీవే నా భర్తవు, నీవు నన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నీవే నా భార్యవు, సంఘం నన్ను పట్టించుకున్నా పలకరికపోయినా నేను నీ సంఘ విశ్వాసనే, నాయకులు నన్ను గుర్తించకపోయినా నేను నీ సంఘ విశ్వాసనే. అసలు దేవుడు నాకు ఎంత కీడు చేసినా పర్లేదు, ఆయన నా దేవుడు. ఏమంటున్నాడు తెలుసా? యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనం ఏమంటున్నాడు చూడండి, చదవండి. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. ఇలాగో చీకిపోయినను శరీరముతో. ఇది గొప్ప నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ. నేనేమైపోయినా పర్వాలేదు, అన్ని పోయినా పర్వాలేదు, చర్మము చీకిపోయినా పర్వాలేదు, ఏమైపోయినా ఒకరోజు నా ప్రభు వస్తాడు, నేను మరలా ఏం చేస్తాను? ఆయన్ని చూస్తాను. నాకేం అవసరం లేదు ప్రభా, నీవు కావాలి, నీవు కావాలి. ఆ మొదటి స్థానం నీదే నా జీవితంలో. ఏమన్నా లేకపోయినా అడిగాడు పేతురు, మేము అన్నీ విడిచిపెట్టి వచ్చాము. ఏమన్నాడు? అన్నీ విడిచిపెట్టి వచ్చాము, మాకేంటి? నువ్వు నిజంగా విడిచిపెట్టావా? మనం ఏం విడిచిపెట్టాం? అన్నీ విడిచిపెట్టాము అనుకుంటాం మనసులో, కానీ ఏమీ అన్ని పెంటంతా తగిలించుకుంటాం, ఆ చిక్కుముడులు కంపంతా అట్లాగే ఉంటాం. ఒక గొప్ప దైవ సేవకుడు పెద్ద ఆయన అన్నాడు, అంటే ఆయన రైమింగ్ కోసం వాడాడు. ఎబ్రోను సహవాసంలో ఎన్నో చిక్కుముడులు ఉన్నాయి, క్రైస్తవ సమాజంలో ఎన్నో చిక్కుముడులు ఉన్నాయి. ఆ సంఘం ఈ సంఘం, ఆ క్రమం ఈ క్రమం, ఆ వాక్యం ఈ వాక్యం, ఆ డినామినేషన్ ఈ డినామినేషన్ అని అన్ని చిక్కుముడులు విడగొట్టడానికి దేవుడు అంటే ఎవరిని ఎతికాడు? రైమింగ్ కోసం వాడాడు. చిక్కుముడులు అన్నీ విడగొట్టడానికి ఆ చిక్కులను పట్టుకొచ్చి సహవాసం పెట్టాడయ్యా. ఏమన్నాడు ఆయన? కడపలో చేసేలాడు కే మైజెక్ గారని.
ఒక సేవకుల మీటింగ్లో చెప్పాడు. ఇట్లాంటి ఎన్నో చిక్కుముడులు క్రైస్తవ సమాజంలో ఉన్నాయి కనుక ఎవరిని ఎంచుకున్నాడంటే దేవుడు, ఈ చిక్కుముడులని ఇప్పడానికి ఎవరు లేడు అని, అరే సిక్కులోడ నువ్వే రారా బాబు, నువ్వైతే నిపుతావు, సరైన పునాదులు క్రమం వేసేది నువ్వే అని ఆయన్ని దేవుడు లేపాడు. ఒక అద్భుతమైనటువంటి సబ్జెక్టు. ఆయన వాడిన విధానం కొంచెం వల్గరగా ఉంది కానీ లోతుగా ఆలోచిస్తే కరెక్ట్ అనిపిస్తుంది. ఇలాంటి డినామినేషన్ అన్నింటికీ సంఘక్రమం, ఆరాధన క్రమం, పరలోక ప్రత్యక్షత, అపోస్తుల క్రమం ప్రారంభించడానికి కారకుడు ఎవరవుతొచ్చారు? దైవజనుడు భక్సింగ్ గారే. కాబట్టి అవన్నీ చేయగలిగేది ఎవరు లేరిక నువ్వే కరెక్ట్ అనుకున్నాడంట. ఎతికి దేవుడు ఆయన్ని పట్టుకున్నాడంట. దేవుడు ఆయన్ని పట్టుకున్నాడు. ఒక బలమైన తీర్మానం. ఈ మధ్యాహ్నం నీ తీర్మానం ఏంటి? ఇలాంటి అనేకమైన 7 అనుభవం ఇత్తయిలో ఉంది కనుకనే దేవుడు అతను ఏం చేశాడు? ఆశీర్వదించాడు. దావీదు అతను తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాడు? వచ్చింది ఎప్పుడంట? నిన్ననే. ఈరోజు ఏమయ్యాడు? ఒకసారి చూడండి 18వ అధ్యాయం. మనం ముగించుకుని మన సమయం అయిపోయింది. 18వ అధ్యాయము 2 సమూయేలు గ్రంథం. జనులను 3 భాగములుగా చేసి యోవాబు చేతి కింద ఒక భాగమును, షెరియా కుమారుడకు అభిషేయును యోవాబు సహోదరుని చేతి కింద ఒక భాగమును, ఇత్తయి చేతి కింద ఒక భాగమును ఉంచును. ఈ స్థానంలో దేవుడు నిన్ను ఉంచాలనుకుంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరా, ప్రియమైన దేవుని సంగమా, నేనెంత, నా బ్రతికెంత, నిన్ననే వచ్చాను, మొన్ననే వచ్చాను, ఇప్పుడిప్పుడే వస్తున్నా, మననే బాప్తీసం తీసుకున్నా, మననే తీర్మానం చేసుకున్నా, ఇంకా అది ఏమవుతుందో లేదో ఇవన్నీ పక్కన పెట్టండి. ఇత్తయి జీవితంలో ఆ కమిట్మెంట్ చూసిన దావీదు ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో అతను కూర్చోబెట్టాడు. ఒక సాధారణమైన మనిషే ఆ ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టినప్పుడు, నేను సృష్టించిన సృష్టికర్త, అసాధ్యమైనది ఏది లేనటువంటి సృష్టికర్తని నీ దేవుడు నిన్ను కూడా ఆ స్థానంలో ఉంచబోతున్నాడు. ఒకసారి ఆలోచించు. ఇత్తయిలో ఎన్నో బలహీనతలు ఉన్నాయి, కానీ ఆయన తీర్మానంలో చాలా అద్భుతంగా ఉంది. ఈ తీర్మానానికి నువ్వు కూడా వస్తే, ఇది అనుకూల సమయం, రక్షణ దినమని ఒక తీర్మానం చేసుకుంటే, దేవుని కొరకై నువ్వు నిలబడతాను ఇత్తయిలాగా అనుకుంటే, ఇత్తయికి ఇచ్చిన ఆధిక్యత దేవుడు నీకు కూడా ఇవ్వబోతున్నాడు. దేవుడు నీకు కూడా ఇవ్వబోతున్నాడు. ఒక తీర్మానం చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం. అనరండి.